ఈరోజు గుంటూరు నగరాన్ని డయేరియా అనేటటువంటి వ్యాధి విస్తరిస్తూ వైకంపితులను చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం జరుగుతూ ఉంది. అందరూ డయేరియా బారిన పడినటువంటి వాళ్ళందరూ పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద అట్టడుగు వర్గాల ప్రజానీకమే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యంగా పాత గుంటూరు, ఇజ్రాయిల్పేట, నెహ్రూ నగరు, బుచ్చితోట, అలాగే బొంగరాలబీడు, ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి నిన్న మొన్న జాయిన్ అవుతూనే ఉన్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రమాదం వస్తుందని మున్సిపల్ అధికారులకి, ప్రభుత్వానికి, ఎవరు అధికారంలో ఉన్నా ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదం జరుగుతూనే ఉంది. కానీ వర్షాలు తీవ్రంగా కురిసినాయి, నీటిని శుద్ధి చేయాలనేటటువంటి శ్రద్ధ కొరవడినందువల్ల మాత్రమే ఇలాంటిది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క డయేరియాని ఇప్పటికైనా కంట్రోల్ చేయడానికి మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.